నెక్స్ట్ పెట్టుకో ఆయన కొంచెం చెప్తుంటూ పంచాయతీ ఎందుకంటారు స్పందన అట్లా మరి అంత గదిగా అంటారు ఏమన్నాడు తెలుసా ఒకేసారి పని చెప్పి చూసిన గైస్ అన్నం పెట్టమంటే మీ ఇంట్లో నువ్వు ఇచ్చుకోపో అంటుండు అన్న ప్లీజ్ అడుగు లోపల అన్నారు ఖర్చు ప్లీజ్ అనొద్దు ప్లీజ్ అన్నా నేను అమ్మాయి అయితే గల్ల పట్టుకొని కొట్టేస్తా చెప్తున్నా ఇది ఇట్లా పెడితే ఆయన మేము కొట్టుకో మేము ఒకటే ఉంటాం లేదా అది మ్యాటర్ కన్సూడ్ లేదు ఇది అందరినీ కలుగుతుంది ప్రశాంతంగా మాట్లాడి మంచిగా ఉందాం అనుకుంటే కూడా ఇది ఎక్కడ పరిశాను మాకు క్యాజువల్ గా ఆడలో ముచ్చట్లు మాట్లాడుకుందాం గర్ల్స్ థింగ్స్ ఏదైనా పర్సనల్ ఉంటాయి అందులో కూడా వచ్చి కెమెరా పెడితే ఎట్లా కోపం వస్తుంది చెప్పు తిట్టా అసలు ఏం మాట్లాడాను కెమెరా పెడుతుంది అరే నువ్వు మనిషి కాదా సో మళ్ళీ మన డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన రొటీన్ బీటీఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని స్టార్ట్ అయిపోయింది టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది ఈ రోజు పరేషన్ బాయ్స్ మీటింగ్ ఉంది చూడొచ్చు అందరూ వస్తారు ఈరోజు అందరూ వచ్చిన తర్వాత ఏమేమి చేస్తారు చూడొచ్చు ఇంకేంటంటే నేను వీడియో పెడుతుంటే అందరికీ అదైపోతుంది కెమెరా పెట్టిన వెంటనే హారిక స్పందన జిగురు కట్టప్ప అందరూ అరే అలా తీసా నాకు కెమెరా తీసే అంటారు చూడొచ్చు ఈరోజు కూడా ఏం చేస్తారని చూడొచ్చు అప్పటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తీయచ్చు అప్పటిదాకా మనం సో ఆపి మీటింగ్ అయితే ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడైతే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు పరేషన్ బాయ్స్ గ్రూప్ వాట్సాప్లో అది ఏమైతుంది అందులో ఏం జరుగుతుందో ఇప్పుడు చూడొచ్చు మనం హాయ్ అందరికి నేను ఇలా బాయ్స్ వీడియో చేయబోతున్నా అందరూ 2:30 లోపు అందరూ ఈడ ఆఫీస్ దగ్గర ఉండాలా ఎందుకంటే ఇలా బాయ్స్ వీడియో ఫస్ట్ వీడియో అనమాట సో గైస్ ఖచ్చితంగా అందరూ ఉండాలా చాలా సీరియస్గా చెప్తున్నా అందరూ 2:30 లోపు ఈడ ఉండాలా 3 o'clock మన షూట్ పరేషాన్ టీం అంతా 2:30కి ఈడుండవలసిందిగా ఇమ్రాన్ అన్న రమ్మన్నాడు మీ ఫోన్లు కలుస్తలేవు నా దగ్గర నంబర్స్ లేవు జర అందరూ చూసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ చెప్పుకోవాలని చెప్పి ఆశిస్తున్నా అరే అన్న ఎడుతున్నారు జర జల్లి ఆఫీస్కి రండి ఏంది మీరు ఏమనుకుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటి మీరు ఇక వీడియోస్ చేయడానికి రావాలి కానీ మీరు ఏమేమో చేస్తున్నారు మేము ఆఫీస్లోనే ఉన్నాం నువ్వు రా ఫస్ట్ రానేలేదు వీకలేదు మాట్లాడుతురేమ్మా మీకు అసలు టైం సెన్సే లేదు ఛా ఇడియట్ స్టూపిడ్ ఏమే ఇగో మనోడు కింద పడిపోతే ఏమేమంటుందంటే తాగి పడిపోయినావు కదా అంటాం నెక్స్ట్ పెట్టుకో ఆయన కొంచెం చెప్తుంటూ పంచాయతీ ఎందుకంటారు స్పందన అట్లా మరి అంత గదిగా అంటారు ఎవరైనా ఏమైనా అయితే నీ సభ తాకింది ఆయనకి అన్నా ఆపన్నా ఒకసారి ఆపకుండా అడుగుతా అడుగు అడుగు అది వద్దాను నువ్వు కట్ చేయవద్దు నేను కట్ చేస్తా అడుగు అడగండి ఇక మన కెమెరా పెట్టినప్పుడు ఎవరు మాట్లాడుకోరు ఇప్పుడు వీడియో పెట్టిండు చూడు ఒకటి పొద్దుగాల మళ్ళా ఇంకా ఎంత మంచిగా పోతుందో వీడియో నేను మాటలు తిట్టినా కూడా పెట్టేసిండు పెట్టుకోండి మళ్ళీ పెట్టేసిండు అడుగు అడుగు అనిల్ లేదా అడుగుతున్నా స్పందన అడుగు కూర్చో అడుగు అడుగు ఏం కాదు ఇట్లా అడుక్కోలే మమ్మల్ని వచ్చి మాట్లాడాలి మేము మాట్లాడము చూడు మాట్లాడదాకా అలా పెడుతూనే ఉంటా ఏదో మాట్లాడవా ఇప్పుడు ఇమ్రాన్ అన్న బాయ్స్ వీడియో తీస్తుండు కదా అప్పుడు అది కూడా చేస్తా కట్టప ఇక్కడ ఏం చేస్తున్నాం మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు అంత సీక్రెటా అమ్మాయిలది మ్యాటరా ఆంటీ మ్యాటరా ఏంది ఏమన్నాడు తెలుసా ఒకేసారి పని చెప్పి చెప్పామంటావు చెప్పు అది కరెక్ట్ కాదు కదా అబ్బా అదే మెల్ల ఎందుకు ఒరిజినల్ ఏర్ ఇది నిజం చుట్టూ నీ బాధ ఏంది ఇప్పుడు నేను కింద పడ్డాను బాధనా లేకపోతే మళ్ళీ బయటకు
ఈమె ఏమంటుంది అనుకున్నావు? ఏమడుగుతుంది? అమ్మాయిలతో బయట పోతున్నావు అని అడుగుతుందా? నొప్పి ఉందా ఎట్లుంది అని అడుగుతున్నా. నొప్పి ఉందా అని అడిగింది. అవును అర్జునుడికి అవుతుంది అడిగినా ఎట్లుందని రాగాలే. నేను ముక్కు చూపించుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను? ముక్కు ఎట్లుంది? దెబ్బ తాకింది కదరా. బంద్ చేస్తే అరే జర వేరే మాటలు అడుగుతాం కదా. మాట్లాడి ఏమైంది? ఎందుకు నన్ను అన్నీ పెడుతున్నావు? ఇంకా వీడియో కాదు, నాచురల్. నువ్వు వీడియోలోనే యాక్ట్ చేస్తే ఇక్కడ యాక్ట్ చేస్తే ఏమంటది చెప్పు? నీ కట్టప్ చూడు ఎంత కష్టపడుతున్నా. పట్టుకో, నేను పోతా. వీళ్ళు మాట్లాడదంతా సరే నేను తీస్తా, నన్ను తీస్తా. ఏం చేయక అసలు 20 గంటల నుంచి ఉండే అన్న స్టోరేజ్ అయిపోతుందా? అయ్యో అన్న స్టోరేజ్ పెట్టుకున్నా. అది వాళ్ళు బంద్ చేయంటారు, బంద్ చేయకు. అక్కడ ఉండు, నేను వేరే పని మాత్రం అదే చేస్తూ ఉంచు. సో మేమైతే యానిమల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టైగర్, లయన్ అండ్ ఆల్. ఏ ఆడ చూపిరా, ఆడ మసాలా ఉంది. ఇది లేవు. మీ అమ్మ వీళ్ళు రోజు 6-7 మంది ఆడపిల్లలు ఉన్నారు. రోజు అర్ధ కిలో బియ్యం బుక్తూ తెచ్చిన బియ్యం అంతా వీళ్ళకి పెట్టుడు అయితే మేము తిరుగుడు కన్నా. బియ్యం బుక్కోదారిక కడుపు మంచిగా కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి ఏం చేయాలో తెలియదు. సరే నేను ఫోన్ చేస్తాను. అరే ఆపురా, నేను చూపిస్తున్నా. ఓకే పో. అరే ఇడికి రాక అదే నేను పని చేస్తుండ్రు సాఫ్ట్వేర్ లాగా. కొంచెం చూసినా. వీడియో అరే ఏం మాట్లాడతారేరా? మాట్లాడినప్పుడన్నా పెట్టరా? ఉత్తి ముఖాలని తిప్పుతావు. కెమెరా ఎప్పుడు బంద్ చేస్తే ఎప్పుడు మాట్లాడచ్చా అని చూసి మనం ఇంటి పైన ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం, కానీ నేను ముందైతే మాట్లాడు. ఏమన్నా తెలుసా? కానీ నేను ఇంత కలిదాను అని అనుకోలేదు. ఇట్లా కెమెరా బంద్ చేయకుండా మాట్లాడతాను. తెలుస్తుంది, అందుకే మాట్లాడుతున్నా. ఒకరు మాట్లాడినాక అయిపోయినాక పెడుతుడు. ఈమె మాట్లాడితే ఆమె పెడుతుడు, ఆమె మాట్లాడితే ఇటు పెడుతుడు కెమెరా. అవును, నేను కూడా రీల్స్ ఉంటే పెడతాను. మెంటలోడు మనీ ఎవరు మాట్లాడతలేరు. నీదే స్టోరేజ్ వేస్ట్ అవుతుంది. నాకేం కాదు, నా ఫోన్ అందుకే ఎంత మంది తిరుగుతున్నాయి. అంతే, చాలా లైట్ షేడ్ ఇది. అందుకే ఫస్ట్ నీకు పెట్టినా మంచి అనిపిస్తుంది. నేను కూడా పెట్టుకున్నా. అయ్యా ఎక్స్పెరిమెంట్ చేసిన అక్క మీద. అంతే. అయితే నేను ఏమన్నా విటమిన్ సి టాబ్లెట్లు వాడుస్పందనా నేను వాడుతున్నా అన్న. వాడలే. ఏ వాడుతున్నావు అలా? ఏ కంపెనీ? రసగుల్లా కంపెనీ. అయితే ఏమంటే నువ్వు వాడాలి 15 days అయినాక. అప్పుడు నేను వాడతాను, నీకు ఏం కాకపోతే అంటుంది. ఏ కంపెనీ? అరే పెదులు లిమ్సీ. అరే ముయ్యి నువ్వే హారిక. నువ్వు ఏ కంపెనీ చెప్పు. ఏవో మాట్లాడుతుంటే ఎట్లా లిప్స్టిక్ పెడతావు? అందరూ వేరే నాయన ఇంకేం తీస్తున్నావు? అందరూ అదే ఒకటే పెడుతున్నా. ఏం లేదు చేస్తాడు కెమెరా ఆబ్జెక్షన్ తెలుస్తాయి. ఫంక్షన్ పోతున్నా వస్తాను కూడా ఈడనే దా టైం పాస్.
ఫంక్షన్ కి వచ్చింది అనుకుంటారా బంజేరా బేగాని షాదీ మే అబ్దుల్లా దివానా బాగుందా చూస్తూ ఒకసారి కానీ ఏంటంటే ఇది మన షేడ్ లో కలిసిపోయింది అరక కొంచెం వేరే కలర్ స్పందన అందుకే ఇది పెట్టుకుంటా ఫస్ట్ ఇది పెట్టుకొని అమ్మి నుంచి ఇది పెడితే సూపర్ వస్తుంది షేడ్ అది కలుపుదాం కొంచెం అది మాట్లాడిండా బాబా ఇగో పైసలు వేసిన చూడు అరే పెద్ద బయట చూసిరా ఒకసారి గంగ ఏం చేస్తుంది చూసిరా అరే స్కూల్ మీద లేదు చూసాం పోలే ఆడు ఇంటర్ అన్ని వేసిన వాళ్ళు మన వీడియోలో అరే మాది చూపిస్తా అక్కింది వస్తుంది చూసినప్పుడు అవన్నీ నాకు మననే బలి అఖిల్ ఇంతే నాకు చెప్తా హాయ్ మణి గారు బాగున్నారా? కెమెరా పెట్టకముందు ఏమందంటే ఏమ్రా అన్ని పెడుతున్నావు అన్నది అన్నది లేదా నిన్ను రా అనేది ఓన్లీ స్పందన మాత్రమే మనం. కెమెరా పెడితే ఈ మధ్య వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగా దీపం పెట్ట అన్నది దినం చెయ్య అన్నది ఎన్ని మాటలు అన్నది ఆమె అవన్నీ పెడతావా? వాడుకోవాలన్నది కూడా పెట్టింది పెట్టింది స్పందన నువ్వు పాడుకోవాలి ఇంట్లో చూడాలి. ఒకసారి పెట్టు ఒకసారి వీడియో పెట్టావు నాకు నెట్ వస్తలేదు నేను మన వాళ్ళందరూ వీళ్ళందరూ ఎలా ఉంటారు ఆ వీడియో లేకపోతే ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అని చెప్పి మేము నాచురల్ గా ఉండాలని అనుకుంటాం గాయస్ కానీ వీడి చేసే లెక్కలకి మనుషుల నోట్లో బూతులు వస్తాయి ఆ బూతులు పెడితే మా ఇమేజ్ పాడవారు పక్కన పెడితే గలీజ్ అనుకుంటారు కాబట్టి అందుకనే కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాం. మేము నాన్న మంచిగా మాట్లాడతాం వీడి చేసే లెక్కలకి కోపం వచ్చి గలీజ్ గా మాట్లాడతామని నేను అంత గలీజ్ గా చేశాను అంత ఇరిటేట్ చేస్తావు నువ్వు. నేనేం చేస్తాను ఇంకా గైస్ మేము క్యాజువల్ గా ఆడలో ముచ్చట్లు మాట్లాడుకుందాం. గర్ల్స్ థింగ్స్ ఏదైనా పర్సనల్ ఉంటాయి అందులో కూడా వచ్చి కెమెరా పెడితే ఎట్లా కోపం వస్తుంది చెప్పు తిట్టా ఇప్పుడు నేను ఇట్లా పండుకొని ఉన్నా ఎందుకు నీకు అవన్నీ గలీజ్ గా ఆఫీస్ లో పడుకోవడానికి వచ్చాను చెప్పు ఇలా అందరూ ఏం చేస్తున్నారు పడుకున్నారా? ఇంటి దగ్గరే పడుకుని ఆఫీస్ లో పడుకుని ఇంకెందుకు వస్తావు ఆఫీస్ లో? ఎందుకంటే ఇప్పుడు నాకు రెస్ట్ టైం ఇప్పుడు రెస్ట్ టైం ఏం చేసి వచ్చినప్పుడు చెప్పు 3 hours నుంచి నేను ఇక్కడ కింద మీద పైన అటు ఇటు తిరుగుతానే ఉన్నా. నేను ఎంత ఇదో పని అచ్చానే సండే నువ్వు ఇన్ని రోజులు పెట్టవే మిడిల్ లో వీడియో మిడిల్ లోకి సన్నీ వచ్చిండు అనగానే ఏమంటే ఫేస్ బ్లష్ అవుతుంటాను. బ్లషర్ వేసుకోకపోయినా పింక్ అయిపోతుంది ఆమె. మీరు అన్ని చేపిస్తారు నాకేమైనా కొత్తనా మరి కెమెరా ఆన్లోనే అలా నడుస్తూనే ఉంది మేము అన్ని చేయించాం. ఇప్పుడు ఏమే అరస వస్తే అంటదో కాట్ సెట్ వేసుకుంటూ సన్నీ మొత్తం హీరోలా కనిపిస్తుంది మొత్తం. నేను అసలు ఏం మాట్లాడాను కెమెరా పెట్టుకుంటాను ఖుషి ఇదేం ఆనే ఆనే చూడు ఇప్పుడు బ్యాక్ హాయ్ చెప్పవా నిజంగానే ఏం తిట్టినా ఏం వీడియో బాయ్స్ వీడియో అంట బాయ్స్ వీడియో నాకేమైనా నీకన్నీ అలాగే అనిపిస్తుంది అనిపిస్తుంది నీకు అన్ని వేరు వేరుగా అనిపిస్తుంది. తిట్టినట్టు అనిపించలే బాయ్స్ అన్నాడు కదా గలీజ్ వీడియో అన్నట్టు. గలీజ్ వీడియో ఇక అవన్నీ వేసేవాళ్ళు ఫోన్ చూసిన జేపీ వచ్చిన ఈమె ఫోన్ పగిలిపోయింది. ఎందుకంటే ఎందుకు పగిలిపోయింది చెప్పు? కోపంలో కింద పడుతుంది. ఎట్లా అయిపోయింది అంటే చూపిస్తాను. ఈమె ఫోను ఈమె వాల్ పేపర్ ఏముంటది ఈమె వాల్ పేపర్ ఇది ఉంటది. స్పందన ఫోన్ ఇది వాల్ పేపర్ ఎట్లా ఉంటది ఈమె ఆగు ఇది ఖుషి ఫోను. ఖుషి ఫోన్ వాల్ పేపర్ ఏముంటది చూడొచ్చు. ఏముండదు పగిలిపోయింది ఎంతగానో అంటే అమ్మా నువ్వు వీడియో పెట్టినప్పటి నాకు భయం అవుతుంది. నీ ఫోన్ నీ ఫోన్ వాల్ పేపర్ అంటే ఇది నరేష్ ఫోను వాల్ పేపర్ ఏముంది వాల్ పేపర్
నీ ఫోన్ వాల్ పేపర్ విచిత్రంగా ఉంటది, బాగుంటది. కావాలని పెడుతుంది పై, కావాలని ఏం కాదు, పైన ఉన్న ఆమెకి మంట రేపించడానికి పెడుతుంది. నేను వచ్చినప్పటి నుంచి నాకు గొడవ చెప్పు. వాల్ పేపర్ గురించి చూపి అన్న నాకు. వాల్ పేపర్ గురించి ఏం కాలే గాయ్స్, అనుకుంటారు అట్లానే ఉంది. నా ఫోన్ తీసుకొని డిస్ప్లే ఎవరైనా చూస్తారా? చూడు రీ నాది ఫోటో. సెల్ఫ్ లవ్ అంట. ఏమైంది ఈ రోజు ఎక్కడికో పోతున్నాం రా అని చెప్పాను. పోదామని అనుకున్నా, కానీ ఇంకా అందరు ఉండాలని ఖచ్చితంగా చెప్పినందుకు వచ్చేసి. మంచిగా ఉంది అదే పెళ్ళంట, పోదామా? ఎవరు పెళ్ళికి? ఎవడెవడు పంపుతాడా, ఎవడెవడు పోదామా? మొన్ననే అప్పిండ్రా ఏ రోజు? 31st టైం 10:55 అంట. మొద్దు వీడియో ఉంది, తర్వాత చెప్తా. తినడానికి మేము తినడానికి పోతున్నాం 31st రోజు 27 minutes. వాట్సాప్ లో ఒకడు ఆయన పెట్టిండా? ఒక్కడు కాదు, ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నా. నా చిన్న హాయం పెట్టిండు, నేను రిప్లై ఇయ్యలే. మరి పెట్టు మాయని ఇన్విటేషన్ పంపిస్తున్నాను. కాదు, మీరు అమ్మాయిలు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారా, అబ్బాయిలు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారా? ఎవరికి చేసిన ఇస్తారు, ప్రయారిటీస్ మీద ఉంటది, వాల్యూ మీద ఉంటది అంతే. లేదంటే కొంచెం ఫాలో ఉంటే ఇస్తారా అబ్బాయిలకి? వీడియో అయిపోయినాక నేను ఎవరికి ఒక్కరు తప్ప పోతున్నా జిగురు పెళ్ళికి. మరి పోతాం. జిగురు ఏమంటుందంటే శ్యామ్ బయటికి ఎక్కడికైనా పోదాం. వైట్ చెప్పులు వేసుకొని పాకురు వీడియో పెట్టిండయ్యా, నువ్వు వాళ్ళ పందులకి పాకురే అన్నాడు. పాకురు హాయ్ గంగ్స్. గడ్డపై పక్కన చెప్పిండు నిజంగా గడ్డపై డ్రైవర్ ఆసన వస్తుంది ఇదంతా, నిజంగా మస్తు గడి ఆసన ఒకసారి వేసాడు గబ్బు వాసన. ఆ డ్రైవర్లు ఆడుంటే ఇక్కడ తినేటానికి వస్తుంది వాసన. ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇక్కడ వాసన? అవసరం వచ్చింది అంత దూరం అవసరం లేదు. ఆయన ఒకసారి ఇట్లా అన్నాడు చేతులు సముద్రం అంతా వాసన వచ్చింది. జరలేవమ్మా అలా పెద్ద మనుషులు మీకు కావాలని చెప్పు. నీకోసం ఇది కాదు, ఇది ఇట్లా ఏమంటారు నార్మల్ మనం పంపించాలా చేసి ఆయన చేసి కన్ఫర్మేషన్ కోసం నాకు పంపించండు. వాడే చేసి వాళ్ళు కూడా పంపించినావా? ఫస్ట్ ఫోటో ఇట్లా చేసి చేసినావు కొట్లాడతారు ఎవ్వరు అనలేదా? నేను అందరు చూసారు డైరెక్ట్ గా ఫ్రేమ్ ని. మంచిది. ఏమన్నా వినిపిలే, నేనేం అనలేదు నాయన. బిగ్ బాస్ తిరుగుతుంది. అంతకు మించి ఉంది బిగ్ బాస్ లో మైకులు పెట్టి 45 నిమిషాలు వీడియో పెట్టి జాగ్రత్త మాట్లాడుతున్నాం. ఇది మరి ఘోరం ఉంది. నీ వల్ల రియాలిటీ బయటకు రావు, నటిస్తారు ఇంకా. అప్పుడు నువ్వు తెలియకుండా కెమెరా పెడితే రియాలిటీగా ఉంటావు, నువ్వు తెలిసి ప్రశాంతంగా మాట్లాడి మంచిగా ఉందాం అనుకుంటే కూడా ఇది ఎక్కడ పరిశాన్ మాకు దిగురు. నీ పాడికి 100 వేసుకుందు, ఒక్కడు వేసుకొని ఇస్తలేదు. వీడియో తీయడానికి బయట దాకా రాలే. నేను ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు? చదువు స్టెప్ నా గొంతు ఆయన గొంతు సేమ్ ఉంది. కొన్ని గది మాటలు అన్నాడు నన్ను అనుకోవాలా? అరే నువ్వు మనిషి కావా? వీడియో ఎట్లన్నా పోనీ. అరే ఇప్పుడు ఏం పెట్టనేది పెట్టిన దాంట్లో చూడు, వీడియో పెట్టిన దాంట్లో చూడు. ఏం పెట్టలేదు మంచిగా చూపిస్తాను. నేను మాట్లాడలేదు ఆయన ఏమన్నాడో చెప్తున్నా నేను అంతే.
నేను ఏమన్నా ఆ వీడియోలో చెప్తున్నా, వీళ్ళు అడిగితే బంద్ చేయన్న జర నీకు దండం పెడతా చెప్తావు చిల్కామే పదాన్ని వీడియో పెట్టినాక ఆడ రియాక్షన్ చూసినాక ఏడుస్తుంది. ఇప్పుడు ఏమని ఎందుకు ఏం చేసింది? ఇంతమంది వీడియోలో పెట్టింది అట్లనే పెట్టేసింది. వీడియోలు ఉన్నాయి నేను చెప్పినా మరి మాట్లాడకుండా నువ్వే మాట్లాడు. ఎందుకు మాట్లాడు? అందులో ఏం చెప్పలేదు. కోపం రాదా? ఇంత కోపం ఉన్నది. ఎందుకు గిరినో అమ్మాయిని పిచ్చోడా అంటే గీరోజు తప్పు. నీకు గీరితే తెలుస్తుంది, గీరుతావు. కట్ చేసి పెట్టుకోరు ఏం చెప్పిందంటే బయట ఇస్తారా బయట ఇట్లా పట్టుకొని అర్షెందుకు రాలి అందరూ వచ్చి రావద్దని చెప్పి తిని చికెన్ తో తిని రా అన్నదంట సండే అన్న రాగానే అర్చమంటాడు. అన్న నేను 12 o'clock వచ్చాను, నా వర్క్ ఉంటే కొంచెం వర్క్ ఉంటే వెళ్ళేసి వచ్చిన. చాలా బిజీ ఉంటాడు అంతే. అన్నం మూట తిని వారా మాకు చెప్పు. ఎన్ని పనులు లేవని పొద్దున్నే చెప్పు. 3 సార్లు నీళ్ళఫర్ వాళ్ళు 3 సార్లు నీళ్ళఫర్ వాళ్ళు చాలా ఆయన పోతారు. చూసిరా గైస్ అన్నం పెట్టమంటే మీ ఇంట్లో పోయి నువ్వు ఇచ్చుకోపో అంటుండు. నువ్వు ఇప్పుడు అందరు స్టార్ట్ చేస్తారా అంటున్నాను. ఆకలి అవుతుంది ఇప్పుడే నేను ఏమన్నా చెప్పు 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 ఇప్పుడు ఏమన్నా చెప్తున్నాడు పోస్ట్ గురించి మాట్లాడు. ఎందుకు చూసుకోరా నీ బట్ట ఎట్లుంది అసలు నేను నోరు కూడా తెలవలేను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. అరే ప్లీజ్ అన్న ఒక సీక్రెట్ చెప్తున్నా. వచ్చి నా పెళ్లికి అందరు కూర్చోబెట్టి అన్నం పెడతా. తిను పెళ్లి అయితే కదా గంగు పరిచయం చేస్తారు. ఆడపిల్ల ఉన్నది కసును కనిక రాదు. ఆఫీస్ ఏం మాట్లాడి నేను మాట్లాడలేదు. జాడు నూకనిక రాదా అంటున్నా. అయ్యా స్పందన కసట చాలా ఆకలేసేస్తుంది. ఇవెంత అలా అయినా నువ్వు కష్టగిస్తాడు పద్ధతి కాదు. అసలు నాకు డౌట్ వస్తుంది మీద. ఆమె కష్టం ఏమో అన్నాడు. అన్న ప్లీజ్ అడుగు లోపల ప్లీజ్ అనొద్దు. ఏమన్నావు? నేను కట్టపోక మాట్లాడినాను. అది రాలే ఇందులో. అన్న ప్లీజ్ అన్న గలీజ్ ఉంటారన్న మా ఇంట్లో చూస్తారా నన్ను ఇష్టం ముందే చెప్తున్నా. కష్టది కూడా మా ఇంట్లో కూడా చూస్తారు. అంటే నేను తప్పు మాట్లాడలేదు. మా మమ్మీ అయితే గల్ల పట్టుకొని కొట్టేస్తా చెప్తున్నా. ఇది ఇట్లా పెడితే ఏం కాదు. ఐడియా పెట్టద్దా కనబడుతుంది. అరే మాట్లాడుతుంది కదా పోరా అదరా. రాగి అంటే ఇప్పుడు అవి కూడా పెడతారు. తినేటప్పుడు మాట్లాడాడు ఎడుకొచ్చుదా చూస్తున్నావు అని చెప్పి తినిపిస్తా అంటుంది. మీకు కూడా తినిపించాలా?
తినలేను ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఎట్లా చేస్తారంటే వాళ్ళు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క చేస్తారు. తర్వాత ఎట్లుంటది ఎట్లా సొంత ఇంట్లో పుట్టినట్టు తిని ఇట్లా చూసుకో. ఇగో ఎంత దుష్మని ఉన్నా అన్నం పెట్టడంలో తప్పలేదు, అర్థమైందా? ఆయన మేము అట్లా కొట్టుకో, మేము ఒకటే ఉంటాం. కలిసిపోయినావా లేదా అది మ్యాటర్. కలిసి లేదు, ఇది అందరినీ కలుగుతుంది. అరే అది సారీ నువ్వు ఏ పాపం రాకేష్ ఫోన్ నచ్చలేదు నీకు? వాడు మంచిగా కట్టపై కొనుకొచ్చిండంటే చేసిండు, వాడే చేసిండు. చేయదన్న కొనుకొచ్చిండు. నిజంగా 37 చేసిండు 3-2 సార్లు వేసుకొని తింటాడు. గ్రేవీలా చెట్టుకి ఎన్ని పొక్కులు ఉంటే అన్ని అలగడలు ఉన్నాయి అలా. ఫస్ట్ పెళ్లిలో పోయేటప్పుడు అది మీద చేస్తారు ఇప్పుడు అట్లా కట్టపది వాసన చూసుకుంటారు. మంచిగా ఉంది. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. నచ్చలేదంట కట్టపా ఇస్తారు అక్క. ఇగో ఇవి కూడా పడతాయి. లైవ్ పెట్టేసి హారిక అక్క అక్క గురించి ఏమో చెప్తారు. కూర నేను ఫోన్ చేస్తున్నా. అక్కని కూర అడగడానికి ఇంత సిగ్గుపడతారు. అంటే ఇవ్వదనా లేకపోతే ఏమంటుంది ఇయ్యదని చెప్తుంది. అక్క కూర అక్క నువ్వు అక్కడికి బులా ఉన్నాయి కూర వండలేదంట, అందుకనే నువ్వేమని చెప్పు, ఇయ్యదని చెప్పు. ఆల్ మిక్స్ కూర ఉంది, ఏమంటారు గోకరకాయ చెప్తున్నాను. అన్ని మిలిగిరాన్ని వేసేసి ఖుషి కదా ఖుషి అడిగిస్తుంది. గంగు ఏమండినామో కొంచెం వేసి ఏమంటారు నేను ఫోన్ చేసినప్పుడు అరే ఇగో కట్టపడుతుందని చెప్పు. నేను ఇయ్యదాంట్లో కూర ఉందో లేదో అన్న. అట్లా అనలేదు అంటే అక్క కూర ఉండదన్నా, అక్క కూర ఉండదని కాదు, అక్క కూర ఇయ్యాలని అంటుంది. ఇప్పుడు ఏం చెప్తా తెలుసా, కెమెరా పెట్టి అక్క కూర వేసి ఇస్తా వేసియరా అని అంటారు అని చెప్తా. వేస్తున్నా అమ్మతో చెప్పాలి, వేసుకొచ్చుకుంటా ఇందా నేనే పోయి మళ్ళీ ఎందుకు. ఏదో అడగాలనుకుంటున్నా అడుగు. ఖుషి ఇప్పుడు నువ్వు ఇప్పుడు 5 నిమిషాలు చచ్చిపోతున్నావు అంటే నీకేమేమి ఆశలు ఉంటాయి? నెక్స్ట్ అందరు చెప్తారు. 5 నిమిషాలు చెప్పు. చెప్పు నువ్వు చెప్పు, ఉన్నది చెప్పు. వీడియో కాదు, ఏం కాదు, ఇది రియల్. నీ మనసులో ఏమని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే లాస్ట్ మేమే చెప్పేస్తాం. 5 నిమిషాలు ఉంది నువ్వు చచ్చిపోనికి. నీకు ఏం ఆశ ఉంటుంది? నీకు ఛాన్స్ ఇస్తాడు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇగో నువ్వు రైట్ చెప్పకపోతే మేమే చెప్పేస్తాం లాస్ట్. చెప్పు నువ్వు చెప్పే. ఏం చెప్తుంది ఎక్కడ ఉండవు అని ఫోన్ చేసి అడుగుతుంది. ఇంకా మంచి చెప్తాడు. ఎన్ని రోజులు చచ్చిపోతుంటే 5 మినిట్స్ 5 మినిట్స్ 2 మినిట్స్ కలిసి చచ్చిపోతాడు. ఇది కరెక్ట్. ఏడుస్తుంది చిన్న వరకు నేను వస్తే ఒక 20 మినిట్స్ అంటే నేను చచ్చిపోతున్నా అంటే ఏం గడుగు తినడం ఆపుతావా పళ్ళు? ఆమె ఏం చేస్తా చెప్పాలి, స్పందన నేను చెప్పేసా. ఒక స్టాండ్ స్టోరీ పెడుతుంది 5 మినిట్స్ ముందు, ఒక క్యాప్షన్ రాసి పెడుతుంది. పక్కన పెడతాను. చెప్పు. మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా చింతకి ఫుల్ పైసలు గినిచ్చి మళ్ళీ వరం అనలేదు అక్కడ. చచ్చిపోతే ఏం చేస్తాను నేనేం చేస్తానా? అందరికి ఒకసారి లైవ్ వీడియో కాల్ చేసి చచ్చిపోతా అంతే. ఒక స్టోరీ అయితే పెడతాను చచ్చిపోయే ముందు. స్నాప్ పెడతా.
ఇగో నువ్వు చచ్చిపోనీకి ఒక 5 నిమిషాలు ముందుంది అనుకో, నువ్వు చచ్చిపోతున్నావు 5 నిమిషాలు అలా, అప్పుడు ఏం చేస్తావు? నేను ఇప్పుడే ఆ వీడియో అప్లోడ్ చేసి చచ్చిపోతాడు. అరే చెప్పు కట్టబా, అది కూడా కరెక్టే. నేను ప్రశాంతంగా అన్నం ముట్ట తినేసి బయట ఉంటే బయట వీడియో తీయడలుతుండే అన్నం ముట్ట తినేసి ఏం చేస్తాడు చచ్చిపోయి? లాస్ట్ చెప్తాడు ఏడుస్తా. కాదు సాడ్ స్టోరీ కాదు. ఒక మనిషిని నమ్ముకుండు, అదే ఎట్లయినా సరే కింద మీద అవుతుంది, అది ఆలోచించుకుంటే చచ్చిపోతాడు. ఏం చేస్తాడు చచ్చిపోయే ముందు 5 నిమిషాల ముందు అందరు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి పప్పుకి పోయి చచ్చిపోతాడు. అంతే అంతే. ఆడేం చేస్తాడు? వాడైతే నిద్రపోతాడు. అన్ని బట్టలారేస్తాడు బయట. వీడేమనుకుంటా అంటే నాకంటే ముందు మా అక్క చచ్చిపోతే పడతాం నాకు ప్రశాంతంగా ఉండదు అనుకుంటా. చచ్చిపోయే 5 minutes ముందు నువ్వేం చేస్తావు? ఏం చేయడు, డైరెక్ట్ చచ్చిపోతా. ఇప్పుడు ఉంటే ఏం చేస్తా, అప్పుడు ఉంటే ఏం చేస్తాం? వెరీ గుడ్. చచ్చిపోతా డైరెక్ట్. నరేష్ ఎవరికి చెప్పని కూడా చెప్పవన్నీ కలప. చచ్చిపోగానే ఆడిగా మధ్యాహ్నం తర్వాత చచ్చిపోయి లేవం కదా, రాలేం సాగు. నీలాంటి వాళ్ళు వచ్చినా లాభం లేదు. ఎందుకు ఏడుస్తుంది? ఆడికి ఏడుస్తుంది అన్నమాట. నరేష్ ఏం చేస్తాడు? అడుగు నరేష్. 5 నిమిషాలు కాదు, అర్ధగంట పడుతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ పోయి నిలిచి చాయ్ తాగాలి. నీలో పరువు సాయి ఏమేం కాతుంటే ఇవ్వద్దు అట్లా. ఈమెకి ఇప్పుడు దాకా పెట్టలేదు, అలా చూస్తుందని చెప్పి పెట్టినంతే. బ్యాపనీస్ కాదు, పంజాబీస్. నువ్వు మాత్రం మీ అక్క మీద చాలా పగ పెట్టుకున్నాడు ఏడైతే. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఇమ్రాన్ పక్కకుంటాడు, ఆడు పడుకుంటలేడు, ఆడు ఆయన పక్కకుంటాడు. ఆడు కదపా కదపా అప్పుడు ఏం చేసిండు? ఇమ్రాన్ కారు ఎక్కేటప్పుడు అన్న టిఫిన్ ఎవరం చేయలేము అని చెప్తాడు. ఇందాక కారు ఎక్కేటప్పుడు అది పిచ్చి, ఆ నీళ్ళు తాగొద్దు. తెచ్చుకున్నా కారం అవుతుంది. నాకు తెలుసు ఏం యాక్టింగ్ చేసాం, అన్ని నేర్పించుకుంటున్నాడు. ఇయ్యకు అన్నది అమ్మ. వీడియోలు ఇవే విధంగా వచ్చిందా? మళ్ళీ నయము. ఇప్పుడు కాదు, 4-5 వీడియోలు అయినాక ఇస్తాను అన్నాడు. ఫోన్ పోతా, ఫోన్ పోతా. ఎందుకు కొడుతున్నావు? ఆమె ఎప్పుడు తింటుంది నిజంగా ఒక వీడియో ఎడిటింగ్ అంటే నమస్తే. ఏ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా చూపిస్తా. చూపియాలంట, నువ్వు రివీల్ చేస్తున్నావు. బాయ్ ఎందుకంటే మనకి బాధ చెప్పు. మన చెప్తున్నా ఫోన్ పడుతుంది. ఒకసారి ఫోన్ చేసి ఏదో ఆఫీస్ మ్యాటర్ చెప్తానో చెప్పి అన్న ఎంతసేపు అవుతానో అని అడుగు అంతే. ఇప్పుడే చేసిండు. మిస్డ్ కాల్ చూపిమ్మా. ఆయన చేయలేడు. నైట్ చేయండి, చేయి ఒకసారి లేకపోతే మరి వీడియో తీసేస్తా. పోరా అదంటారు. గుడ్ నేను ఎప్పుడైనా పోరారా అని నిన్ను చెట్టు నలుగుతుంది జరుగు. ఎంత కష్టపడి ఇసురు వేసుకున్నాడు. అరే రాలే ఫోన్ చేసినావా? మన అదే చెడపండి. ఫోన్ చేసినావా? ఎంతసేపు? ఇప్పుడే చేసినావా? చాలాసేపు అవును. అయితే నేను అదే ఇప్పుడు అర్థం చేయమని చెప్తున్నా. మీరు ఫీల్ ఏంటంటే ఆమె అవును మరి ఉన్నారు. నాకు అట్లా లేదు కదా బాయ్ ఫ్రెండ్స్.
సారీ బాయ్ ఫ్రెండ్. అట్లా ఉంటే పోతాయా మళ్ళీ మరి సొంతంగా ఎందుకు పోవట్లేదు? స్పందన చింటూ గురించి పెడుతుంది కాబట్టి మీ ఇద్దరు వెనకాల ఉన్న అబ్బాయిలు తెలియట్లేదు కానీ ముందున్నది మాత్రం అబ్బాయిని తెలుసుకోండి. ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్ అలాగ ఉంటాయి. అదే ఏమైందన్నా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు కదా ఏదో అన్నావు వీడియో అందరు సైలెంట్ అయిపోతారు తెలుసా కెమెరా పెట్టగానే. లైట్ వేయాల్సింది ఏమైంది? అరే ఒకసారి రచ్చపడే నమ్మకం తిండికి కాదు మళ్ళీ వీడియో అయిపోయాక మనకు టైం ఉండదు. హలో హలో అన్న వస్తుందంట రారా తొందరరా. సరే టాబ్లెట్స్ వేసుకో మంచిగా రెస్ట్ తీసుకో. ఎందుకు నువ్వే బాగా తిట్టింది పెట్టిండు నాకు ఇందాక ఒక మాట ఇప్పుడు ఒక మాట. వాడు తినేసి టాబ్లెట్స్ వేసుకొని వస్తున్నట్టు. ఏడ పెడుతున్నావు అన్న మొన్న కూడా ముక్కులనే పెట్టింది. మనం నన్ను వీడియో బంద్ చేసినాక చెప్తా అప్పటిదాకా ఏం చెప్తా. ఎంత వెళ్ళాలి నువ్వు ఎంత చెప్తాను పెట్టినా మాట్లాడాలి ఇంకెళ్ళదు. కట్టప్పని ఏ హర్ష కట్టప్పని ఫుల్ బట్టలు కొట్టించి బొంద పెట్ట దీపం పెట్ట అన్ని పెట్టింది. పెట్టాడు నువ్వు ఏం కాదు మననా ఏమి మాట్లాడాలి అసలు ఏమి మాట్లాడతలేదు. నాకు నేర్పించింది హారిక. నేను అందుకే మాట్లాడుతాను. నిజంగా నేనైతే ఇడికి వచ్చాక బూతులు నేర్చుకున్నా. నిజం నిజం చూసి ఖుషిని చూసి మాట్లాడుతుంటే హారికనా నేను అన్నా మన నేను చెప్పనా ఇప్పుడు నువ్వు మీ ముగ్గురులో బూతులు ఎక్కువ గెలిచి ఎవరు మాట్లాడపా స్పందన. సరే నేను మాట్లాడినా నేను ఆపేసి నేను ఎందుకు మాట్లాడుతుంది చెప్పు. ఫస్ట్ స్పందన ఫస్ట్ ఎవరు ముందు చూసి హారిక నేర్చుకుంది. కాదు నేను ఎవరిని తిట్టలే తిడుతున్నా బాబు కానీ తప్ప ఇంకెవరిని తిట్ట. ఇప్పుడు మీ ఇద్దరు కంటే ఎక్కువ ఏమే ఇప్పుడు అంత ఫీల్ లేదు. నేను ఏమన్నా అన్న మస్తు సతాయిస్తున్నా కాబట్టి అప్పుడు తిట్టుకుంటున్నా. తర్వాత మానేసిన ఈమె నేర్పించింది నాకు. కాదు నిజమే ఇక్కడ అడిగి ఎవరైనా నేర్చుకున్నా అసలు బూతులే మాట్లాడేది కాదు. సరే నేను నిన్ను రా అంటానా కట్టప్పని అంటానా గంగుని అంటానా ఇవన్నీ ఎవరు అంటారు? అసలు నేను అంటాను మనీ పైన ఏమంటారు చెప్పు వీడియోలో. ఎవరిని ఏమన్నా నేను అసలు ఎవరిని ఏమన్నా హర్ష అంటాడు. ఒకసారి బూతులు అయితే మాట్లాడాడు నిజంగా ఉన్నవా చేసుకొని పారిగా నేను కూడా అంతే కదా. నాకైతే బూతులే రావు. వీళ్ళు అన్నయ్య చెప్తున్నానే అంతే. నీ నోట్లోంచి అవి తప్ప ఇంకేం రావు నీకు. మరి బూతులు అనేనా ఈమెకి ఈ రోజు వచ్చింది సరిపోయింది ఎందుకంటే రీల్ చేసింది వచ్చింది అయిపోయింది. రీల్ చేసినాను ఈమె వచ్చింది కంట్లో పడ్డాం అనుకో. అయితే పాప వీళ్ళు పోస్ట్ చేయాలంటే ఇంకా స్టార్టింగ్ మీరు కూడా భయపడుతుండే తిట్లు పడుతుండే. ఎందుకు పెట్టిందో చెప్పు.
ఎందుకు పెట్టలేకపోతుంది ఎందుకు కండలో పడడం ఎందుకంటే ఇన్స్టా మీద ఫోకస్ చేస్తే యూట్యూబ్ కరెక్ట్ చేయం మనం. కానీ మీకు కావాల్సింది ఏంటి ఫేమస్, అది ఎలా అయితే ఏంది తర్వాత లాస్ట్ కి వెళ్ళిపోతాం కదా అని చెప్పి. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరికీ అట్టనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, తర్వాత ఎవ్వరు చేయరు. ఇప్పుడు ఎవ్వరు చేస్తలేరు. ఇప్పుడు ఆమె కొత్త కొత్త కాబట్టి 2-3 సార్లు ఆమెను పోసిన తర్వాత నువ్వే మానేస్తావు ఇంట్రెస్ట్ అది ఈమెకి కావాల్సింది ఈమెకి కావాల్సింది ఫేమస్ అంతే. ఇప్పుడు ఎవ్వరు పోస్ట్ చేస్తారు ఈమె ఫేమ్ కోసం ఏదైనా చేస్తుంది. నేను డాన్స్ వీడియో కాబట్టి చేసిన అన్న, ఫేమ్ గేమ్ కాదు. నేను ఒక్కదాన్నే చేసిన డాన్స్ వీడియో కాబట్టి చేసిన, నాతో పాటు సింగిల్ చేయలే కదా. కానీ నువ్వు వేస్తావు కదా వాళ్ళని అడిగింది ఎవరు. ఒకప్పుడు వీళ్ళు పోస్ట్ చేసినప్పుడు డిలీట్ చేయించిన రోజులు. అవును, డిలీట్ చేసినాం కూడా. భయం పడి స్టోరీ పెట్టాలంటే ఇమ్రాన్ బ్లాక్ చేసి స్టోరీ పెట్టుకుంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ గాని ప్రమోషన్ పెట్టాలంటే ఇమ్రాన్ హైప్ చేసి పెట్టేస్తాం. నువ్వు ఎవడేం దిగుతాడు నన్ను అన్నట్టు చేస్తున్నావు. అట్లేం అనుకోండి. స్నాప్ పెట్టాలన్నప్పుడు అంటే ఇంకా అది రాలే. మెంబర్షిప్ నైట్ షిఫ్ట్ వీడియో కాల్స్ రాలే. 7:30 అని చెప్పి డైరెక్ట్ వీడియో కాల్ చేసి ఒక్కొక్కసారి ఏం చేస్తుండే తెలుసు ఇమ్రాన్, మీరు 7:30 అంటే కొన్ని 2-3 సార్లు వేరేటోళ్ళు చెప్పేటోళ్ళు ఈడ కనిపించారు ఆడ కనిపించాను సీరియస్ వీడియో కాల్. ఈ మధ్య ఎక్కడ కనిపించింది అనుకున్నావు. ఒకసారి అసలు నీళ్ళపై ఎట్లా అనుకున్నాము. అన్ని పెట్టినావు మనీ చెప్తున్నా. అమ్మాయిలు ఎలాగ ఉన్నారు, కొందరు బ్లాక్ మెయిల్ చేస్తారు చేయకపోయినా. అవును కదా. నా వల్ల ఎందుకు అయింది హర్ష? ఏం వస్తుంది, రీల్ చేస్తుంది, పోతుంది. అరే మళ్ళా దిక్కు ఎందుకు ఒకసారి. అరే తీయాల్సింది కదా వచ్చి నువ్వు ఇందాక కింద పడేసావు కదా. కింద పడేసింది కదా. ఎప్పుడు పడేసి అయిపోయిందా వీడియో అప్లోడ్. జిగురు ముంగడు పెట్టుకుంటే ఇంకో పని సార్ నాకు దీని వల్ల చూపండి అన్ని నడు పోదాం. మీకు ఇలాంటి వాసన వస్తాయా? ఆమె కాలిపోతున్నాం ఈమెకి అయితే రీల్ చేద్దాం అనుకున్నా. జిగురు డాన్స్ ఆడతాం. ఇంకేంది ఇంకా సన్నీ అది పోస్ట్ చేస్తే పేరు రీలు ఇలా ఏది చూసుకుంటే మంచిది కాదు. సండే పోదా కాదు ఎక్స్ప్రెషన్స్ ఇవి బాగుంటాయి. అన్న ఒకసారి చెయ్యన్నా నువ్వు ఫోన్. ఏ వస్తున్నాను 5 minutes అన్నాడు. ఏమైంది మీ మీటింగ్ ఎప్పుడు? ఇంకా ఈరోజు మా పేరెంట్ టీచర్ మీటింగ్ లో టీచర్ రాలేదు. టీచర్ రాలే. టీచర్ తప్ప మంచి మాట చాలా టీచర్ అంటే మేల్ ఫీమేల్ రెండు టీచర్ ఇస్ సార్ కాదు సార్ నేను అక్కడ మెన్షన్ చేయాలి సార్ మేడం అంటే టీచర్ ఏమంటాడు తెలుసా? రావచ్చు ఏమంటాడు తెలుసా? బాస్
అసలు టీచర్ అని ఎట్లా ఉంటావు ఒక మాట టీచర్లకి ఒక వాల్యూ ఉంటుంది స్కూల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పేటోళ్ళు టీచర్లు ఎడ్యుకేషన్ చెప్పేటోళ్ళు టీచర్లు కదా ఇప్పుడు మనకి ఒక దారి ఇప్పుడు ఈ దారి చూపించిన వాళ్ళు కూడా ఆయన మనకి టీచ్ చేస్తేనే కదా ఈ దారి వచ్చిన ఆయన కూడా ఆధార్లు ఉన్నావా నువ్వు ఆధార్లు ఉన్నావా నీ మనసు వచ్చి అరే అప్పుడు ఆ టీచర్ అలా నడుస్తుంటే ఒకేసారి చేసావు ఇట్లా కాల్ కాబట్టి టీచర్లు అంటే బాస్ ఎందుకు నేను జస్ట్ సింపుల్ ఒక క్వశ్చన్ అడిగా ఏమైంది ఈ రోజు మీటింగ్ అంటే సోది మొత్తం చెప్తుంది మరి ఎందుకు అవసరం సరే చెప్పు ఏమైంది మీ మీటింగ్ ఇదంతా కట్ట ఇదంతా కట్ట చెప్పు మీటింగ్ ఏమైంది మీ మీటింగ్ ఏ అవసరం లేదు తీసేస్తా మీటింగ్ ఏమైంది అరే పెడితే అడుగు నా ఫోన్ లోనే సరే మీ మీటింగ్ ఏమైంది చెప్పు అన్న రాలేడు అందుకని అట్లా ఉండకూడదు ఇది చికెన్ అయితే చెప్తుంది చెప్పు నాకేం అవసరం లేదు నాకు ఈ రోజు వచ్చిన పనికి దేవుడు మేమందరం భక్తులం భక్తులు ఈ రోజు నేను వచ్చాను రీల్ చేసుకున్నా సరిపోతే నాకు మీటింగ్ ఉంటాయంటే లేకపోతే ఏంటి వస్తాయంటే రాకపోతే ఏంటి నా రీల్ నాకు వచ్చింది అన్న ఇచ్చిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసిన ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా అరే నీకోసం చెప్తున్నారు వీడియో మొత్తం ఫస్ట్ చూడు చెప్పింది చెప్పింది ఆయనకు వర్క్ ఇచ్చింది చూసినట్టయితే నాకు ఇచ్చిన వర్క్స్ ని చేస్తుంటే కూడా ఇట్లా ఎక్కిరిచ్చి చేసేటోళ్ళని చేయని కూడా చేసేటోళ్ళు అంతే మరి ఇప్పుడు ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు అది కరెక్ట్ చేసిన వాళ్ళ చెప్పాలి చాలా మంచి ఎంప్లాయ్ ఈమె గురించి చెప్పు చాలా ఈమె ఫస్ట్ వచ్చేటప్పుడు ఛార్జింగ్ గురించి చెప్దాం అనుకుంది మేము ఇట్లా చూడంగానే ఏం చేసిందంటే ఆపేసింది ఎందుకంటే రోజు సాయంత్రం పానీపూరి తినడానికి తీసుకోవస్తుంది ఎట్లా దొరుకుతున్నాయి నీకు సౌండ్ మన బాగా కనిపించలేదు సౌండ్స్ ఇవన్నీ రీల్స్ కి రాత్రి అంతా నేను చేయలే అందరం కలిసి ఆ సాంగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు అనుకున్నారు స్క్రోల్ చేసుకుంటా సేవ్ చేసుకుంటదేమో లేదు విజయ్ భాయ్ కి శ్యామ్ భాయ్ కి పంపించి రీల్ టుమారో ప్రాక్టీస్ నైట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు నైట్ అంతా ప్రాక్టీస్ చేస్తారు మార్నింగ్ వచ్చిన ఇగో ఇవాళ మీటింగ్ లేకున్నందుకు అందరు ఇట్లా డల్ టైం పాస్ చేసుకుంటారు కానీ ఈమె అయితే ఒక పని చేసేసిన అన్నట్టు సాటిస్ఫాక్షన్ తో ఉంది అది తెలిసిపోతుంది అట్లా ఆమె తయారైనందుకు అంటే దానికి ఫలితం ఉందని తెలిసిపోతుంది ఇక్కడ మీరు అందరూ కష్టపడుతున్నారు కానీ కట్టప్ప అక్కడ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు మీ చాలా కష్టపడుతుంది ఎడిటింగ్ చేసుకుంటా మీకోసమే మేమిద్దరమా టైం పాస్ చేసుకుంటుంటున్నాం అన్న అప్పుడు కట్టప్ప గురించి నరేష్ అంత అయిపోయింది ఇగో జస్ట్ వాట్సాప్ లో గాయస్ వాట్ హ్యాపెన్ ఇది ఉంటాడు అసలు మీటింగ్ లో లేనే మనిషి వచ్చింది ఇట్లా పోయిండు వాట్ హ్యాపెన్ గాయస్ అన్నకి అన్న బాగా వచ్చినప్పటి నుంచి అన్నకు ఫోన్ చేయండి అన్నకు ఫోన్ చేయండి కాదు ఏం అన్న వచ్చేసరికి చీకటి అయిపోతుంది నాకు తెలిసి రేపు అవుతుంది చూసినట్టయితే స్పందన చెప్పింది రేపు అవుతుంది అని చెప్పి నేనే ఉంటాడు నేను పోతాను నన్ను తిడుతుండ్రు ఎప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకోవచ్చు వీడియో 2 నిమిషాల ముందు అయిపోయే ముందే ర్యాపిడ్ బుక్ చేసుకుంటాం అదిగో అన్ని అసలు వీడియోలో మాట్లాడినట్టే ఉంటాడు వీడియోలో మాట్లాడినట్టు వెనక నుంచి ఆయన నా మనసు విశాలమైనది అందరికీ అంతే ఆ పాట కూడా పెట్టింది ఆమె ఆపట్టుంది ఆయన డైలాగ్ వేసేస్తాడు మళ్ళీ అవసరమా ఏం స్పేస్ లేదు క్రియేట్ చేసుకుంటాడు ఆయన స్పేస్ లేకపోయినా అక్కడ క్రియేట్ చేసుకుంటాడు అది ఎక్కడైనా ఏమైంది ఫోన్ చేస్తానో చెయ్యి జిగురు ఒకటే చూస్తున్నారు ఫీల్ అవుతున్నావు కదా కెమెరా లేకపోతే నన్ను చూస్తాను ఆశ బాగుంటాడు అంటుంది హాయ్ ఖుషి అంతే ఇంకా ఏం చేస్తాం చింటు బాగుందా నువ్వు బాగున్నావు నేను బాగున్నా చెప్తాడు ఇప్పుడే
నువ్వు చేస్తే లిఫ్ట్ చేస్తావు. గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ మెసేజ్ పెట్టి లేకపోతే స్పందన వేరే ఎవరితోనో తిరుగుతుందని చెప్పి మెసేజ్ పెట్టి చేస్తాడు. వీడియో కాల్ చేస్తాడు. ఇది చెప్పగానే ఇప్పుడు ఇంకో 2 గంటల్లో మొత్తం బ్రేకప్ సాంగ్స్ పెడతావు స్టోరీలలో. మళ్ళీ ఈమె ముఖం కూడా కనిపిస్తుంది. జుట్టు ఉంటది, ఏడుపులు ఉంటాయి, ఓన్లీ చుక్కలు ఉంటాయి, అవే స్టోరీ. తర్వాత లేకపోతే అవన్నీ బాధపడి పెట్టావు కదా. లేకపోతే ఒక నరేష్ ఒక రీల్ చేసిండు. బాధ మనుషులు ఉంటారు కాబట్టి అట్లా బాగా మనుషులు ఉన్నది ఎందుకు చూపాను అనుకుంటున్నా. స్ట్రిప్లు ఉంటాడండి, స్ట్రిప్లు ఉంటాం కొంచెం ఉండొచ్చు. అది బాగా నీది హైలైట్ అయింది తెలుసా. ఇది అగో అందరూ అంటారు నువ్వు ఎదుగు ఎక్కువ బండి నిన్న తిరిగింది తీసుకురా. నేను ఛాయ్ తాగాను. అగో అన్న చెల్లెలంట. అన్న తమ్ముడు. ఇంకేమన్నా చెప్పు. అవును బాగానే అవుతాడు. తిరిగి మైండ్ లేదు. వెనకాల మేము మాట్లాడుతుంది ఎందుకు. అన్ని టచ్ చేస్తుంది, చెల్లిలు ఎన్నెన్నో ఇస్తుంది. ఒక మెల్ల తీసేసి ఒక మొగని ముట్టుకుంటే స్పీడ్ చెప్పు. కానీ కట్టప్ ఫీల్ అవుతారు అక్కడ. కట్టప్ వాళ్ళ వైపు ఇలా ఎక్కితే వేరే వాళ్ళతో ఇగో నీ యూస్ కోసం ఏ పడితే పెట్టకు. న్యూస్ కాదు ఇది అంతా BTS అంటే. ఏదో ఒకటి కట్ చేయి. వచ్చేది వస్తుండు. నువ్వు మెసేజ్ చేసిన వాట్ హ్యాపెన్ గైస్ అని వాట్సాప్ లో చెప్పు. వీడియో ప్రూఫ్ ఉంది, మాట్లాడు. తెప్పించింది కదా భయ్యా. పిచ్చాడు ఆ గంగులు ఎత్తిండు పోయి. అవును తినలే. నువ్వు వెళ్ళిపోయింది, నీది కూడా ఆమె తినేసింది స్పందన. నువ్వు కూడా వెళ్తావా? ఒక ఆమె దగ్గర ఇట్లాంటి ఈ డ్రెస్ చూడు, నా ఫ్రెండ్ కి నేను స్టిచ్ చేయించిన. బాగుంది. జిగురు ఇగో నా హాఫ్ స్కర్ట్. ఈ ఫోన్లో ఇంత తిక్కు ఎడిట్ చేసినాక ఇంత తిక్కుండే రియల్ కదా. ఇంక ఇదే ఒక ఇంకా మంచి హైలైట్ మస్తు కనబడుతుంది. ఇప్పుడు సేమ్ ఇట్లానే మంచి గ్రాండ్ గా మన్నది రిసెప్షన్ కి మళ్ళీ ఇట్లాంటిది తీసుకుంటా. బాగుంది, మస్తు ఇష్టం. ఇష్టంతో మస్తు రోడ్లు ఆడ మధ్యలో ఇగో ఈ కలర్ కోసం డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్. సో ఈ రోజు అయితే మీటింగ్ క్యాన్సిల్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు తెలిసి రేపు ఉండొచ్చు. మళ్ళీ రోజు డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. డైలీ మన పరేషన్ బాయ్స్ ఆఫ్ కెమెరా BTS అయితే వస్తుంది. బాగుందా లేదు చెప్పండి. కట్టప్ అయితే అసలు నచ్చట్లేదు. బాగుందా? మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి? ఏమో బాయ్, నువ్వు ఎట్లా అంటే అట్లా. అందరు ఏమంటారు అంటే మా అన్న పని బాగుంది అని అంటారు అంతే. మీరా? మేమైతే అంటున్నాం, ఇంకా అందరూ అంటున్నాలే. అందరూ అంటున్నారంట. సరే మరి రేపు కలుద్దాం. అంతవరకు మళ్ళీ ఎవరన్నా వస్తే అప్పుడు పెడతాను నెక్స్ట్. లేకపోతే క్లోజ్ కథం బాయ్.